మా కృష్ణయ్య బృందావనం మీద చిన్న టమాటా చెట్టు కుండీల్లో వచ్చిందండి, పువ్వుల కుండీల్లో. ఈ చామంతి కుండీల్లో వచ్చిందండి. ఇదండి చామంతి కుండీల్లో వచ్చింది. దీన్ని కూడా కట్ చేసేద్దాము. ఇవి ఇలా అంటే అలా వచ్చేస్తాయి. టమాటాస్ ఇవి మేమే కొంచెం వల్ల తినేస్తున్నాము. చక్కగా హార్వెస్ట్లు చేసుకొని ఎండుంటే అన్నీ కడుక్కొని అక్కడే తినేస్తున్నాము. ఇంక కిందకు కూడా పట్టుకెళ్ళడం లేదు మేమైతే. ఇవి చాలా టేస్ట్ అండి అసలు. టమాటాల కన్నా మన అప్పారావు సార్ గారు ఇచ్చిన ఈ టమాటాస్, ఈ వెరైటీస్ అయితే టేస్ట్ మాత్రం హైలైట్. ఇంతవరకు వంకాయలు కోసాను కదా, ఇప్పుడు చిక్కుళ్ళు స్టార్ట్ చేసాము. చిక్కుళ్ళు స్టార్ట్ చేస్తే మాత్రం వీడియో చాలా లెంత్ అయిపోతుంది. అందుకోసమని అది నేను పట్టుకోవడానికి కోయడానికి కూడా అవ్వదు. చిక్కులు మాత్రం చాలా ఉన్నాయి, మొత్తం అన్నీ చిక్కుళ్ళే. ఇదే ఎర్ర చిక్కుళ్ళు, అన్ని చిక్కుళ్ళు. ఫ్రెండ్స్, ప్యాషన్ ఫ్రూట్స్ కట్ చేసేస్తున్నాము. ఇవాళ జ్యూస్ చేసుకొని తాగుతామండి. బాగున్నాయి ప్యాషన్ ఫ్రూట్స్. ఇవాళ హార్వెస్ట్ అండి. ఆయన గారు నేను కిందవన్నీ నేను తెంపాను, పైనవన్నీ మా ఆయన గారే తెంపారండి. గణేష్ మరి క్యాంప్లో ఉన్నాడు కదా, తనుంటే హెల్ప్ చేసేవాడు. చిక్కుళ్ళు అన్నీని మేమే చేసుకుంటున్నాం ఇప్పుడు. ఇదిగోండి, ఇక్కడ కూడా ఇంకోటి ఉన్నది ప్యాషన్ ఫ్రూట్. ఇంకో దగ్గర ఇంకోటి ఉన్నది, ఒకటో రెండో ఉన్నట్టు ఉన్నాయి ప్యాషన్ ఫ్రూట్. కాకరకాయలు తెంపియండి. సందులో కూడా చాలా చిక్కుళ్ళు వచ్చాయి, చాలా చాలా ఉన్నాయి. 10 కేజీలు కింద పడిపోతుంది. ఫ్రెండ్స్, క్లవ్ బీన్స్ అండి మొత్తం అన్నీ. ఇవన్నీ చూసారా ఎన్ని ఉన్నాయి క్లవ్ బీన్స్. క్లవ్ బీన్సే మొత్తం. కాకపోతే ఎండ ఎక్కేసింది, ఇంకా హార్వెస్ట్ చేయలేము, వెళ్ళిపోతాము. ఈవినింగ్ ఎప్పుడో చేస్తాము క్లవ్ బీన్స్. అదండి ఇంకా చిక్కులు తెచ్చి వేస్తున్నారు. ఫ్రెండ్స్, మీకు స్పెషల్ చూపిస్తాను ఇవాళ నా హార్వెస్ట్లో. మీరు ఏమైనా గ్రహించగలరా స్పెషల్ ఏంటో? నేను ఎప్పటి నుంచో కలలకు అంటున్న ఒక స్పెషల్ నేను ఈరోజు ఒక హార్వెస్ట్ చేశాను. అది మీరు ఏమైనా చెప్పగలరా? అది మామూలుగా అయితే మట్టిలో పండుతుంది, మట్టిలో లోపల ఉంటుంది, కానీ మట్టిలో నుంచి రాలేదు. అది అర్థమైపోయింది అనుకుంటాను. నేను కూడా నా ఆరాటాన్ని ఆపుకోలేను, మీ అందరితో షేర్ చేసుకోవాలి. అది యాక్చువల్గా మనకి మట్టిలో పండితే మనం చిన్నప్పుడు అందరూ చూసాం, కానీ నాకు 2 ఎయిర్ పొటాటోస్ వచ్చాయా చూసారా? 2 ఎయిర్ పొటాటోస్ వచ్చాయి. నాకు భలే హ్యాపీగా ఉంది ఎయిర్ పొటాటోస్ చూసి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. నా ఆనందం అది. నా హార్వెస్ట్లో ఎయిర్ పొటాటోస్ ఉన్నాయి. ఇవన్నీ ఫోటో తీయడం కోసం దేనికది కలర్స్ పెడతాము, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు మళ్ళీ దేనికది కవర్లో పెట్టుకుంటామండి, మళ్ళీ వండేటప్పుడు దేనికది వండుకుంటామండి. మొత్తం మీద ఇలా సర్దుకోవడం అన్నీ సరదాగా. హార్వెస్ట్ ఇంత పండించేమన్న హ్యాపీనెస్ కూడా మనకి చాలా సంతోషాన్ని ఇస్తుందండి ఈ పంట అయితే. నిజంగా విత్తనం వేసేటప్పుడు ఒక ఆనందం,
అది మొలకెత్తినప్పుడు మరొక ఆనందం, మొలకెత్తి చిగురించి పాదు ఎక్కుతున్నప్పుడు మరొక ఆనందం, ఇంకా హార్వెస్ట్ చేసినప్పుడు అయితే చెప్పలేనంత ఆనందం అండి. ఇంకా విత్తనాలు వస్తాయి, పైన ఉండిపోయాయండి. మా సర్వెంట్ కోటి వస్తే విత్తనాలు అన్నీ తీస్తుంది. మేము ఇంకా పైకి ఎక్కి తీయడానికి అవడం లేదు. మా బాబు ఒకటి క్యాంప్లో ఉన్నాడు కదా, తను ఉంటే అన్నీ పైకి ఎక్కి తీసేవాడండి. మా బాబు లేకపోవడం మాకు హార్వెస్ట్ చేసుకోవడం కొంచెం ఇబ్బందిగానే ఉంది. అలవాటు అయిపోయింది. అన్ని టైంలో పిల్లలు ఉండరు కదండి, వాళ్ళ జాబుల మీద వాళ్ళు లైఫ్లో వాళ్ళకి ఏదైనా చూసుకొని వాళ్ళు వెళ్తారు. మనం ఇలా పండించుకొని మనం ఆరోగ్యంగా హ్యాపీగా మనం ఇలా ఈళ్ళు తీసుకొని సంతోషంగా ఇలా పంటను 10 మందికి పంచుకొని హాయిగా మనం మటుకు మనం గడుపుదామండి. చూసారా ఎంత హార్వెస్ట్ వచ్చిందో. మా ఆయనగారు అయితే తెంపుదాము ఇంకా అంటున్నారు. నేనే ఎండ ఎక్కిపోయాము, వద్దంటే వెళ్ళిపోదామని అన్నాను. ఇక సీడ్స్ కూడా కలెక్ట్ చేసాము, చూపించండి. మన అప్పారావు గారు సార్కి పంపిస్తాను ఈ సీడ్స్ అన్నీ. ఆయన విత్తదాత, ఆయనకి మనం ఎన్ని ఇచ్చినా రుణం తీరదండి. మనం ఎన్ని సీడ్స్ ఇచ్చినా రుణం తీరదు నాకు తెలిసి. నేను ఇవన్నీ ఆయనకి పంపిద్దాం అనుకుంటున్నాను. మన హైదరాబాద్ హెచ్జి గ్రూప్ పంపిస్తానండి. ఈరోజు మా హార్వెస్ట్ అండి. ఇంకా ఉన్నాయి క్లవ్ బీన్స్. ఎండ ఇదిగోండి ఇలాగ ఎండ పెరిగిపోయింది, అందుకోసమని మరి ఇంకా క్లవ్ బీన్స్ తెంపడానికి ఆగిపోతున్నాం. ఇంకా బల్ల కూడా లేదు, ఇంకా చిక్కుళ్ళు వేస్తారు ఇంకాని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ అందరూ నాకు ఆదరించిస్తున్నారు, లైక్లు కొడుతున్నారు, అభిమానిస్తున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి.